నాయకుడు ఆదికేశవులు హత్య కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి ఆదిశేషులను హత్య చేసిన నిందితుల్లో రాయదుర్గం మండలంలోని మెచ్చరి గ్రామానికి చెందిన కాపు చంద్రశేఖర్ని దర్యాప్తు చేసి A1 ముద్దాయిగా గుర్తించామని, మరో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య చేసేందుకు ఉపయోగించిన 5 కొడవళ్లు, కత్తులను స్వాధీనపరుచుకున్నామన్నారు. గ్రామంలో ఆదికేశవులు ఓ నాయకుడిగా ఎదగడం ఓరవలేక పాత గడువులు మనసులో పెట్టుకుని ప్రతీకారంతో ముద్దాయిలందరూ పథకం ప్రకారం కాపు కాసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ నెల 9వ తారీఖున రాత్రి 8 నుంచి 8:30 గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రం నాగసంద్రం నుంచి తన స్వగ్రామమైనటువంటి మేచిరి గ్రామానికి తన మోటార్ సైకిల్లో వస్తున్నటువంటి గొల్ల కొత్తపల్లి ఆదికేశవులు అనేటువంటి వ్యక్తిని కొంతమంది దుండగులు నరికి హత్య చేయడం జరిగింది. మృతుడు ఆదికేశవులు భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హత్య కేసును నమోదు చేయడం జరిగింది. హత్య కేసు దర్యాప్తు రాయదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు చేపట్టడం జరిగింది. ఈ యొక్క దర్యాప్తులో ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్నటువంటి నిందితులు 10 మందిని, కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరులు 9 మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం. ఈ యొక్క హత్యకు ప్రధాన కారణము ఆ గ్రామంలో 1.5 సంవత్సరం కిందట గడ్డివాము విషయంలో 2 వర్గాల వారు కొట్లాడుకోవడం, అప్పటి నుంచి ఉన్నటువంటి మనస్పర్ధలు ఇటీవల ఒక ఆలయ ప్రవేశంలో పూజారులను తిరిగి ప్రవేశించడానికి ఈ యొక్క మృతుడు ఆదికేశవులు సహాయం చేసినాడని చెప్పి దాన్ని మనసులో పెట్టుకొని ఆ 2 కారణాలతో నిందితులు ఈ యొక్క మృతుడు ఆదికేశవులను హత్య చేయడం జరిగింది. ఈ హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సిఐ గారిని, సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్ నిమిత్తం సిఫారసు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 1.5 సంవత్సరంలో గడ్డివాము విషయంలో ఇరు వర్గాలకి మనస్పర్ధలు ఏర్పడినాయి. ఆ తర్వాత ఇటీవల పూజారులను ఆలయ ప్రవేశం చేపించి వాళ్ళకు ఆలయం యొక్క బాధ్యత నిర్వహణ అప్పగించడంలో కీలక పాత్ర పోషించినాడు మృతుడు ఆదికేశవులు అనేటువంటిది లేటెస్ట్గా అతనిపైన హత్య చేయడానికి ప్రధాన కారణం. యాక్చువల్గా ప్రధాన నిందితుడు కేశవరెడ్డి భూ వివాదం అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు సార్. దానిపైన విచారణ చేసి కేశవరెడ్డి భూ వివాదానికి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు. కేశవరెడ్డి సూత్రధారి. అతని